హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పెద్దలలో చేసుకునే ఉప్మా పక్కా కొలతలతో వండిన చాలా సేపటికి కూడా గట్టి పడకుండా ఇంట్లో అందరికీ నచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, తినేటప్పుడు పంటికి తగిలి బాగుంటాయి. అలాగే కొంచెం కరివేపాకు, పచ్చి పల్లీలు 1/2 కప్పు, అలాగే జీడిపప్పు 10 నుంచి 15 దాకా వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్న తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదండి, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా వేయించుకొని పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని టమోటాలు సాఫ్ట్గా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా టమోటాలు మెత్తగా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 3.5 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను. 1 గ్లాసు ఉప్మా రవ్వకి 3.5 గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నాను. ఇలాగా 3.5 గ్లాసుల నీళ్ళు వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇలాగా ఒక 3-4 నిమిషాల పాటు నీళ్ళను బాగా బాయిల్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా సాల్ట్ కావాలంటే కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక చేత్తో ఉప్మా రవ్వ వేస్తూ ఇంకొక చేత్తో గరిటెతో కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను 1 గ్లాసు ఉప్మా రవ్వ వేస్తున్నాను. చెప్పా కదా, 1 గ్లాసు ఉప్మా రవ్వకి 3.5 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. ఇలాగా ఉప్మా రవ్వ వేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి. 2-3 నిమిషాల తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకోండి. 30 సెకండ్స్ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసి పల్లీల చట్నీ లేకపోతే సాంబార్ కారంతో చాలా బాగుంది. సాంబార్ కారంతో కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.